మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చెందిన ఒక భాగము అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 16 వరకు ఈ విధంగా రాయబడింది. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 16 వరకు ఈ విధంగా రాయబడినది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు తన పరిచర్యలో ప్రభు నిమిత్తము, ప్రభు కొరకు, ప్రభు రాజ్యాన్ని పొందడానికి తాను ఏ విధంగా ప్రభు చేత నడిపింపబడాలో, ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగినవాడై పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత తాను పొందుకున్న కృపను బట్టి ఆ కృపకు తగినట్లుగా తాను దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఆ పిలుపునకు లోబడిన వాడై క్రీస్తు ప్రేమను గురించి ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అంటున్నాడు. అంటే తన యొక్క ప్రయాస, ప్రయత్నము, పరిచర్య దేవునిలో దినదినము కొనసాగుతున్న విధానము, దేవుడు తాన్ని నడిపిస్తున్న విధానము, దేవుని యొక్క మాట చేత తాను జీవిస్తున్న విధానము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తనతో పలికించే మాటలు. కాబట్టి నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటది? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అంటున్నాడు. అంటే తాను ప్రభువుని ఎరగక, ప్రభువుని తెలుసుకొనక, హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్న తన బ్రతుకుని గుర్తు చేసుకుంటూ మరలా అటువైపు వెళ్ళక, రక్షింపబడ్డ తను క్రీస్తు నిమిత్తము, క్రీస్తు యొక్క పని నిమిత్తము తాను ఏమై ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. రక్షింపబడ్డ అతడు క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క రాజ్య సువార్త కొరకు తాను పొందుకున్న రక్షణను అనేకులకు, అనేక ప్రాంతాలకు ప్రభు చేత నడిపింపబడుతూ ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, ప్రభు చేత తండ్రి యొద్దకు పిలువబడుట, క్రీస్తుని బట్టి తండ్రిని సమీపించుట, పరిశుద్ధాత్మ సహాయము కలిగిన వాడై, ఆత్మయందు నిలిచినవాడై, ఆత్మానుసారంగా నడిచినవాడై, కేవలము క్రీస్తుని కొరకు, క్రీస్తు రాజ్య సువార్త కొరకు తాను ఏమై ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు అంటాడు. తండ్రి పిలుచుకున్న విధానంలో తను ప్రభు ద్వారా తండ్రి యొద్దకు చేరవలసిన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలెనని అంటున్నాడు. అంటే ఏదైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆయన ద్వారా మనకు అనుగ్రహించిన యొక్క రక్షణ, ఆ యొక్క రక్షణను బట్టి బహుమానాన్ని పొందేవారిగా తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము నివసించేవారమై మనం ఉండాలనే విషయాన్ని భక్తుడు పౌలు గుర్తు చేస్తున్నాడు.
కాబట్టి బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఏంటి ఆ గురి అంటే పరలోకపు దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోకమందు ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలము జీవించగలిగిన ఆ ఉన్నతమైన స్థలములకు ఒక గురి కలిగిన వాడిగా తన ప్రయాస, తన ప్రయత్నము ప్రభుతో, అంటే ప్రభుతో జీవించాలి, ప్రభుతోనే ఉండాలి, ప్రభు యొక్క ప్రేమను తాను పొందుకుంటున్న విధానంలో ఆ ప్రేమలో కొనసాగవలసిన స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేడు మనము ప్రభువునందు ఎట్టివారమై ఉన్నామో, ప్రభువుని గురించి, ప్రభు యొక్క మహిమను గురించి, ఆయనతో ఆ మహిమలో జీవించగలిగిన స్థితిని గురించి ఆనాడు పౌలు సెలవిచ్చినట్లుగా మనము కూడా క్రీస్తు కొరకు అట్టి పోరాటం కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటాడు, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందము అంటున్నాడు. అంటే అంతటా అందరూ కూడా మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, క్రీస్తు రాజ్యమందు చేరి క్రీస్తుతో పాటు యుగయుగాలు జీవించవలసిన ఉన్నతమైన స్థితిని గురించి పౌలు అంటున్నాడు. కాబట్టి మనము సంపూర్ణులమైన వారమందరమును ఈ తాత్పర్యమునే కలిగి ఉందామంటున్నాడు. ఎవరు కూడా తప్పిపోకూడదు, ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. అందరూ కూడా క్రీస్తుతో, క్రీస్తు రాజ్యములో ఆ గొప్ప సమూహములో మనం ఉండాలనే విషయాన్ని పౌలు చెప్తూ, అప్పుడు దేనిని గూర్చైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నయెడల అది దేవుడు మీకు బయలుపరచుడు. ఒకవేళ దేవుడు వేరే ఉద్దేశంతో మిమ్మల్ని పిలుచుకుంటే ఆ ఉద్దేశాలను ఆయనే మీకు తెలియచేయవాడు. ఆయన తన స్వరాన్ని మీకు వినిపించి ఆయన వాటిని మీకు తెలియజేస్తాడు. అంటే మాట్లాడే దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు వినువారిగా, వాటిని అనుసరించి గైకొనివారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, తన పరిచర్యను బట్టి, తన సేవను బట్టి, తన పిలువబడే పిలుపును బట్టి, ఒకవేళ దేవుడు వేరే ఉద్దేశాలతో గనక మనల్ని పిలిస్తే ఆ ఉద్దేశాలు అవి పరసంబంధమైనవిగా ఉండాలి, కానీ భూ సంబంధమైనవిగా ఎంత మాత్రము ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనము సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యము కలిగి అన్నాడు. దేవునిని బట్టి, దేవుని మాటను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆ రక్షణ ఆనందంలో కొనసాగే విధానం ఏదైతే ఉందో అది క్రీస్తు యొద్దకు మనలను నడిపించేదిగా, ఆయన రాజ్యమందు మనలను స్థిరపరిచేదిగా, ప్రభు యొక్క రాకడలో మనమందరము ఎత్తబడవలసిన మరి అటువంటి విశ్వాసులుగా మనం ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు దేని గూర్చి అయినను మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియో దేవుడు మీకు బయలుపరచును అంటాడు. ఆయన తనతో ఎలాగైతే మాట్లాడి దర్శించి తన యొక్క రాజ్యానికి వారసునిగా చేసుకున్నాడో అట్టి రీతిగా ప్రభువునందు విశ్వాసం ఉంచి మీరు కూడాను ఆయన ద్వారా అట్టి విశ్వాసములో, అట్టి ప్రేమలో కొనసాగాలని చెప్తున్నాడు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము అంటున్నాడు. ఇంతవరకు దేవుడు ఏ స్థితిలో తనను, తన పరిచర్యను, తన సేవను ఉంచాడో అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాడు. రాబోయే దినాల్లో తన ద్వారా ఏది దేవుడు చేయనై ఉన్నాడో వాటన్నిటిని కూడా ఆయన జరిగించేవాడైనాడు. కాబట్టి తాను దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తము ఎట్టి విశ్వాసతను, ఎట్టి ప్రేమను ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి రాజ్యములో జీవించడానికి తాను ప్రత్యేకింపబడి ఉన్న విధానం ఏదైతే ఉందో దానిని బట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నేడు మనము కూడా ఈ లోకమందు ప్రభు మనకిచ్చిన బాధ్యతను నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి, స్వనీతిని వీడి మనము దేవుని ఉద్దేశానుసారంగా నడిచినట్లయితే ఆనాడు పిలిచిన ప్రభు పౌలుని నేడు మనల్ని పిలిచిన పిలుపునకు మనము సాక్షులుగా ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న ఆ ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందువారమై, గురి యొద్దకు పరిగెత్తువారమై, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారమై ఉండాలని ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి
పౌలు తన మాటలను తెలియజేసిన విధానం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ పిలుపునకు లోబడి నీ ఉద్దేశాలను అనుసరించి నీ వాక్యానుసారంగా నడుచుకుని అయా ఏది నీ చిత్తమో ఏది నీ అంగీకారమో గ్రహించి ఆ విధంగా జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. ఆనాడు ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక ద్వారా అక్కడున్న సంఘాలకు, విశ్వాసులకు అనేకమైన ఆత్మీయ సత్యాలను తెలియజేసిన విధానాన్ని బట్టి, వారిలో ఆత్మ సంబంధమైన క్రీస్తు యొక్క నడిపింపుని బట్టి, నిత్యరాజ్యాన్ని బట్టి, ఆ వారసత్వాన్ని బట్టి, ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించే ధన్యతను బట్టి ఆనాడు పౌలు ద్వారా తెలియబడిన పత్రికలు నేడు అవే పత్రికలు నేడు మమ్ములను ప్రభువా నీ యొద్దకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆత్మతో సత్యంతో అయా నువ్వు ఆరాధించుకున్న నీ బిడ్డలుగా, నీ కుటుంబముగా, నీ యందు వారసులుగా ఆగలుటకు మాకు నీ సహాయం దయచేయండి. మేమెవరూ నశించిపోకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మాకు దయచేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ కృప చేత నింపండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కోడికల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, అధికారులను, నాయకులను, పాలకులను వారిని దివ్యమైన చిత్త ప్రకారం ఏలినట్లు, పరిపాలించినట్లు వారికి నీ కృప దయచేయమని, మీరెక్కలను బలపరిచి భద్రపరచమని ప్రభువా ఈ దిన పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడయండి, మమ్మల్ని నడిపించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదన మాకు దయచేయం, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.